జూలై 26 నాడు అసెంబ్లీ సమావేశం నడుస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డెలిగేషన్ కూడా కన్నెపల్లి విజిట్ చేయడం జరిగింది. మా కళ్ళ ముందు కూడా వందలాది టీఎంసీల నీళ్లు సముద్రపాలు అవుతుంది. పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడ్మానేర్ గాని ఎల్ఎండి గాని దాని ద్వారా మల్లన్న సాగర్ గాని రంగనగర్ గాని దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు 35 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. అప్ టు నల్గొండ సూర్యాపేట అందరు పోవాలంటే మేము డిమాండ్ ఇచ్చింది ఒకటే, అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల మీరు పంపులు ఆన్ చేయండి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి. ఆన్ చేసి నీళ్లు ఇవ్వనంగానే ఇమ్మీడియట్ గా తెల్లారే ఆన్ చేశారు. మేము అనుకున్నాం మా మిడ్మానేరు ఎల్ఎండి అని నింపుతా అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళా ఈరోజు స్విచ్ ఆఫ్ చేసింది. ఏమంటారు ఇప్పుడు వీళ్ళు? ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం 11 టీఎంసీ మాత్రం ఎత్తేసారు, ఆఫ్ చేసేసారు. ఇప్పుడు మిడ్మానేర్ నుంచి ఎల్ఎండి కానీ ఎల్ఎండికి ఒక చుక్క నీళ్ళు ఇంతవరకు రాలే. ఎల్ఎండి మేము 26 తారీఖు విజిట్ చేస్తే 5 టీఎంసీ ఉన్నాయి, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఒక చుక్క నీళ్ళు కూడా 26 వరకు ఎల్ఎండిలో నీళ్లు నింపలే. మరి ఒక చుక్క నీరు నింపపోతే కిందికి 30 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. ఎప్పుడు నింపుతారు నువ్వు? ఈ రోజు మాకు అధికారులు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎంపీలకు పంపింగ్ ఆన్ చేస్తాం, ఇన్ఫ్లో లేదని. మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం, మేము మీకు ఉన్నది ఏకే ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. మీకు ఉన్న ఇబ్బంది ఏంటంటున్నాం, నువ్వు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. నీళ్లు నింపి అన్నారం నుంచి సుందీల నుంచి మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. కేవలం ఇప్పుడు ఏమంటారు, ఆపేసినాం మేము, బ్లడ్ టెస్ట్ ఇస్తామంటారు. బ్లడ్ ఎప్పుడు వస్తుంది? కడప ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మన కళ్ళ ముందరి నుంచే వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది. కానీ మా చెరువులు ఎండిపోయి ఉన్నాయి. దాంతో పాటు గాయత్రి పంపు నుంచి బిడ్మాన వరకు వరద కాలువ మీద వేలాది ఎకరాల మంది కూడా ఈరోజు వెయిట్ చేస్తున్నారు నీళ్ళు వస్తాయని చెప్పి. అది ఎండిపోయే పరిస్థితి వచ్చింది. తాగునీరు లేదు, సాగునీరు లేదు. పోనీ అదని ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము. ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మాకు తెలిసిపోతే 50 టీఎంసీ నీళ్ళు చేరింది. ఎస్ఆర్ఎస్ నుంచి మాకు ఎల్ఎండికి నీళ్ళు ఇమ్మీడియట్ గా మాకు 25 టీఎంసీ నీళ్ళు చేయండి ఇప్పుడు ఇమ్మీడియట్ గా. ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు లేవు, కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయవు. అది ఏం చేద్దాం అనుకుంటున్నామో రైతాంగాన్ని? ఒక బొట్టు నీళ్ళు లేకపోతే ఏం పరిస్థితి? అందుకే మేము డిమాండ్ ఇస్తున్నాం, మీరు కాలయాపన చేస్తున్నారు. కన్నెపల్లి నుంచి ఈ రోజు లిఫ్ట్ చేయాలంటే ఎన్డీఎస్ఏ అంటున్నారు, మీరు బహిర్గతం చేయాలి. ఎన్డీఎస్ఏని అడిగిర్రా? మీరు నీళ్లు నింపచ్చాలని అడిగిర్రా? ఆ లెటర్ రాస్తే లెటర్ బహిర్గతం చేయండి. కేవలం కాలయాపన చేస్తుండ్రా? ఎన్డీఎస్ఏ మీకు ఇయ్యని చెప్పిన చెప్పిందా? నింపదని చెప్పిందా? మీరు అనుమతి అడిగినరా? కేవలం ఎన్డీఎస్ఏ సాకు చెప్పుకొని కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తితే కాలుష్య నీళ్ళైతే చెప్పేసి రైతాంగ నోట మనుగొడుతున్నారు. అటు అన్నారం నిండబెడుతున్నారు, సుందీల నిండబెడతారు, ఎల్ఎండి నిండబెడతారు, మిడ్మా నిండబెడతారు. ఇట్లా ప్రాజెక్ట్ పోతున్నటువంటి తెలంగాణ ప్రజల గొంతు కడిపే ప్రయత్నం చేశారు. మామూలు డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ అయిపోయిందని కాదు, ప్రజాక్షేత్రం పోరాడేస్తాం. ఇప్పటికైనా బేసిదా పోకుండా ఇప్పటికీ ఆ కన్నెపల్లి పంపు ఆన్ చేయండి, కాలుష్య జలాలు మిడ్మాన ఎల్ఎండి నింపాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాలను డిమాండ్ చేస్తున్నాం.